హాయ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిపిటి ఎగ్జామ్కి సంబంధించి చాలామంది మెసేజెస్ మెయిల్స్ పెడుతున్నారు. దీని గురించి డీటెయిల్ వీడియో చేయండి అని. సో కంప్లీట్గా చూడండి, ఏ టు జెడ్ మీకు అర్థమవుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ గ్రూప్ 2లో భాగంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి. సో మనకు తెలిసింది, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ అఫీషియల్ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్లో వచ్చి ఉంటారో వాళ్ళు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అవుతారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దీంట్లో క్వాలిఫై అవ్వరో వాళ్ళకి ఈ పోస్ట్ అలొకేట్ చేయము అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో మనం ఈ స్కీమ్ అండ్ సిలబస్ ఒకసారి చూస్తే, ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ యాక్చువల్గా 60 minutes ఉంటుందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ మార్క్స్ 100 ఉంటాయి. ఈ 100 మార్క్స్కి గాను ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు మరియు స్పెషల్ లేబుల్డ్ పీపుల్ వీళ్ళు 30% మార్క్స్, అంటే 30 మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. అదే బీసీ కేటగిరీ వాళ్ళు 35 అండ్ ఓసీ వాళ్ళు 40% తెచ్చుకున్నా సరిపోతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ని 60 minutesలోనే కంప్లీట్ చేయాలి. చాలామంది డిస్క్వాలిఫై అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల. దీనికి సంబంధించిన స్కీమ్ సిలబస్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఈ సిలబస్లో ఈ టెస్ట్ టోటల్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ ఏలో 20 మార్క్స్కి, పార్ట్ బి 80 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ ఏలో జస్ట్ ఎంసీక్యూ బేస్డ్, అంటే అబ్జెక్టివ్ టైప్ ఏబిసిడి ఇస్తాడు, క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పార్ట్ ఏలో టోటల్ 8 చాప్టర్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. టూ డిఫికల్టీ ఏమి ఉండదు. మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సులో ఈచ్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేసాము. జనరల్గా అడిగితే ఇంపార్టెంట్వే అడుగుతాడు. మీకు టైం ఉంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పార్ట్ బిలో మెయిన్గా ఎంఎస్ వర్డ్, తర్వాత ఎంఎస్ ఎక్సెల్, తర్వాత పవర్ పాయింట్ గురించి మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అసెస్మెంట్ ప్యాటర్న్లో ఇందాక నేను చెప్పినట్లుగా పార్ట్ ఏలో 20% ఆఫ్ టోటల్ మార్క్స్, అంటే 20 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బిలో ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ అంటే వర్డ్, జనరల్గా ఎంఎస్ వర్డ్, తర్వాత ఎక్సెల్ షీట్, దీన్ని స్ప్రెడ్ షీట్ అని కూడా ఒక్కోసారి క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ షీట్ అని మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ టైపింగ్ అలవాటు ఉంటే ఈ సిపిటి ఎగ్జామ్లో బాగా బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ మీకు టైపింగ్ అలవాటు లేకపోతే ఇంకా చాలా టైం ఉంటుంది, కాబట్టి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి. నేను ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ముందే ప్రికాషనరీగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు యూజ్ అవుతుందండి. చాలామంది డిస్క్వాలిఫై కూడా అవుతుంటారు ఈ ఎగ్జామ్లో. క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మనం ఆల్రెడీ కంప్యూటర్ టచ్ ఉంది కదా, సో డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దామని వెళ్తారు. 60 minutes టైం ఉండడం వల్ల ఆ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయలేక డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్, నాట్ ప్రాక్టీసింగ్ బిఫోర్ ఎగ్జామ్. ఇది చాలామంది చేసే మిస్టేక్. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ వాటికి ఎక్కువ అలొకేట్ చేయబడి ఉంటుంది. తర్వాత యాంగ్షియస్నెస్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు వినలేదు కాబట్టి, లేదంటే కొంతమందికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అలవాటు ఉండకపోవడం వల్ల కొంచెం నెర్వస్నెస్, యాంగ్షియస్నెస్ ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మీరు ముందే ప్రికాషనరీగా ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఈ టైపింగ్ ఇష్యూస్ వల్ల మీకు టైపింగ్, ఇందాక చెప్పినట్టుగా టైపింగ్ అలవాటు ఉంటే మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సిపిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది ఈ సిపిటి ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అవ్వడానికి రీజన్ ఏంటంటే పూర్ టైం మేనేజ్మెంట్. జస్ట్ 60 minutes మాత్రమే ఉంటుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్లోనే ఎంటైర్ టైంని గడిపేస్తారు. సో కంప్లీట్ చేయకపోవడం వల్ల వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి, కంప్యూటర్ టచ్ ఉంటుంది, కానీ డైరెక్ట్ అటెంప్ట్ చేయడం వల్ల
ప్రాక్టీస్ చేయకుండా ఆ రీజన్స్ వల్ల ఎగ్జామ్ని డిస్క్వాలిఫై అవుతారు. సో మరి ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ టు ట్యాకిల్ దిస్ అంటే, ఫస్ట్ ఈ ఎగ్జామ్ స్కీమ్ అర్థం చేసుకోండి. తర్వాత సిలబస్ను బాగా థరోగా తీసుకోండి. తర్వాత ఎంటైర్ సిలబస్ని మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేర్చుకోండి. తర్వాత నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేయండి. సో అల్టిమేట్లీ యూ విల్ బీ ఏబుల్ టు క్వాలిఫై దిస్ ఎగ్జామ్. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్, బట్ డోంట్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. ప్రాక్టీస్ చేయండి, ఈజీగా క్వాలిఫై అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ.